సో హలో గైస్, చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ పెట్టలేదు. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఇదైతే మన కొత్త హార్డ్ కోర్ వరల్డ్ అనమాట. ఏమంటే నేను కొంచెం ప్రోగ్రెస్ అయితే చేసేసాను. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే స్మెల్టీ వేసుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే 1 హార్టే ఉంది. మళ్ళీ ఇది హార్డ్ కోడ్ వరల్డ్, చీడాలు ఎట్టొస్తాడు అన్న. డైలీ పెట్టడానికి చూస్తా. హాలిడేస్ అయితే చాలా వరకు బాగానే వచ్చినాయి, అందుకని. సో ఇంకా మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, జాగ్రత్తగా ఉండాలి అంటే. జరంటే చచ్చిపోయిరా. నా బెడ్ నా బెడ్ గాయస్, నా బెడ్. బ్లూ కలర్ డై అయితే వేసేసాను దానికి. మరి ఎక్కడుందో, నా దగ్గర ఉందా? నా దగ్గర లేదు. మరి నేను బెడ్ తయారు చేసుకున్నాను, అసలుకి చేసుకోలేదు అనుకుంటా. సో చేసేద్దామా? ఫస్ట్ ఒక బెడ్ అయితే చేసుకొని, బెడ్ ఏ రోజు అయితే కలెక్ట్ చేద్దాం. నాకు హార్ట్స్ ఎందుకో రీజనరేట్ కావట్లేదు, ఎందుకో మరి. బాగుంది కదా. అరే సో అక్కడైతే చూస్తున్నారు కదా, పెన్స్ భయం అవుతుంది. డైలీ అప్లోడ్ చేయడానికి అయితే చూస్తాను, వీలు కాకపోతే ఏమనుకోకండి. సో అక్కడైతే చూస్తున్నాం కదా, చెర్రీ బ్లాసమ్స్. చెర్రీ బ్లాసమ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. సో అక్కడైతే మీరు చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద మౌంటైన్. అబ్బా, వాట్ ఈస్ దిస్ రే?
ఏంది ఇంత పెద్దగా ఉంది? వామ్మో! ఈ హార్ట్ ఎందుకో జనరేట్ అయ్యమ్మో! ఓరియమ్మ బడవ! వాట్ ఈస్ దిస్ కేవ్ జనరేషన్? సో ఇప్పుడైతే మనం పైకి ఎట్టు వెళ్ళాలో చూసుకోవాలి. జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళా కింద పడితే అయిపోతుంది. అబ్బో! ఆల్మోస్ట్ వచ్చేసాం తొందరగా. సో మీరైతే కొంచెం లాగ్ అయితే చూడొచ్చు, ఏమనుకోకండి. ఇక్కడైతే మన టూల్స్ అన్నీ అయితే పెట్టిద్దాం. కొంచెం ఫుడ్ అయితే స్మెల్ట్ కూడా చేసేద్దాం. సన్సెట్ అవుతుంది, మళ్ళీ నైట్ కాలేదు అయినా కానీ పనుకున్నాం. సో కొద్దిగా అయితే మనం ఈ ట్రీస్ అయితే చాప్ చేసేద్దాం. ఉయ్యమ్మ! రే 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 హార్డ్ కోర్ డ్రా ఇది. వద్దురా వద్దురా వద్దురా. అసలుకే మరి బెడ్ రాక్ స్కెల్టన్స్ ఎట్టుంటాయో మీ అందరికి కూడా తెలుసు. వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. సడన్గా ఇస్తే మన హార్టే. సో స్లోగా అయితే జనరేట్ అవుతున్నాయి హార్ట్స్. ఈ సాప్లింగ్స్ అయితే కూడా కలెక్ట్ చేయాలి మనకి, ఎందుకంటే మనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. పడట్లేదు. సో నేనైతే ఈ వీడియో అంతలా అయితే పెట్టాను, కొంచెమే పెడతాను. ఈ ర్యాబిట్ ఎందుకో బ్లాక్ అండ్ వైట్లో ఉంది గైస్, రేట్కి కనిపిస్తుంది. ఇంతసేపు వరకు ఒక్క సాప్లింగ్ కూడా పడలేదు. ఏమంటే ఒకటి పడింది, ఇప్పుడు పడలేదు ఎందుకో మరి. కేవ్ మైనింగ్కి అయితే నెక్స్ట్ పార్ట్. సో మనమైతే ఇదైతే ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే, ఇంకొక సాప్లింగ్ కూడా కింద పడింది.
జాంబీ జాంబీ సాంగ్స్ వినపడినాయా? కేవ్ లాంచ్ అనుకుంటా. స్టిక్కర్ నేను మరి పిల్లలు కూడా ఎత్తుకుంటాను. సో కొద్దిసేపు అలా కట్ చేయాల్సి వచ్చింది. ఇంకా కొత్త ర్యాబిట్ లుక్స్ చూడండి ఎట్టుందో. అరే అది చూడండి ఎట్టుందో, పారిపోతున్నాయి. నాకెందుకో రికార్డింగ్ చేసేటప్పుడే ఇంతలా లాగవుతుంది, ఎందుకంటే రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి. సో గైస్, మీకైతే బోర్ కొట్టుండొచ్చు. నెక్స్ట్ పార్ట్లో అయితే బోర్ అయితే కొట్టనీయకుండా చూద్దాం. సో ఈరోజుకైతే బాయ్.